నమస్తే. గ్రూప్ 1 ఇది ఏ రాష్ట్ర సర్వీస్ కమిషన్‌లో అయినా చాలా కీలకమైనటువంటి పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇలాంటి సందర్భంలో తెలంగాణలో ఏ విధమైనటువంటి అభ్యంతరాలు, గందరగోళ పరిస్థితులు, అయోమయ పరిస్థితులు నెలకొన్నాయో మనం చూస్తూ వచ్చాం. ముఖ్యంగా గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ సర్కార్ టీఎస్పీఎస్సీలో ఒక రకమైనటువంటి అక్రమాలు, అవినీతికి అది కేంద్ర బిందువుగా మారింది. ఇలాంటి సందర్భంలో తాజాగా ప్రభుత్వం మారింది. టీఎస్పీఎస్సీపై ఒక రకమైనటువంటి ప్రక్షాళన చేయాలి అనే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నారు. దానిలో భాగంగా అందరినీ మార్చారు. ఒక నూతన కమిటీని కూడా ఫామ్ చేశారు. ఇట్లాంటి సందర్భంలో ఇప్పుడు మళ్ళీ గ్రూప్ 1 తెర మీదకి వచ్చింది. ఆల్రెడీ గతంలో కేసీఆర్ సర్కార్ గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించింది. ముఖ్యంగా 503 పోస్టులతో ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసింది. 2022 ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇస్తే 2022 అక్టోబర్లో దానికి సంబంధించి ప్రిలిమ్స్ నిర్వహించింది. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వారు మెయిన్స్ రాస్తారు. మెయిన్స్లో మంచి మార్కులు వచ్చిన వారు ఇంటర్వ్యూ జరుగుతుంది. 1:2 రేషియోలో ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఇదంతా అందరికీ తెలిసినటువంటి అంశమే. ఇలాంటి క్రమంలో ఏదైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్ సంబంధించినటువంటి పరీక్షలో అవకతవకలు జరిగాయి, అలాగే పేపర్ లీకేజ్ అయ్యిందని కొన్ని ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. ఇటువంటి నేపథ్యంలో కొంతమంది కోర్టును కూడా ఆశ్రయించారు. ముఖ్యంగా ఆ ప్రిలిమ్స్ని రద్దు చేసి తిరిగి ఎగ్జామ్ కండక్ట్ చేయండి, అంటే ప్రిలిమ్స్ని మళ్ళీ పెట్టండి అని చెప్పి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఇలాంటి సందర్భంలో 2023 జూన్లో మళ్ళీ టీఎస్పీఎస్సీ ద్వారా ప్రిలిమ్స్ జరిగింది. ముఖ్యంగా దీనికి చూస్తే కనుక 503 పోస్టులకు సంబంధించి 3,50,000 మంది అప్లై చేసుకున్నారు. రాసిన వారైతే 2,80,000కు పైగా ఎగ్జామ్ రాశారు, అంటే ప్రిలిమ్స్ రాశారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన దగ్గర నుంచి దాని చుట్టూ వివాదాలే. ఇలాంటి సందర్భంలో మళ్ళీ తిరిగి నిర్వహించిన తర్వాత కూడా అవకతవకలకు పాల్పడ్డారు. క్వశ్చన్స్లో తప్పులు ఉన్నాయి, దీనికి సంబంధించి పూర్తిగా రద్దు చేయండి అని చెప్పి మరొక కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. దానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి విచారణ లేదు, ఎలాంటి వాదనలు జరగలేదు, ఏమీ లేదు. ఇటువంటి సందర్భంలో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. గ్రూప్ 1 అంటే ముఖ్యంగా సివిల్స్ యాస్పిరెంట్స్ కూడా గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యి అక్కడికి వెళ్ళేవారే. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి గ్రూప్ 1 కోసం హైదరాబాద్కి వస్తుంటారు. ఇలాంటి సందర్భంలో అసలు ఏం జరుగుతుంది, గ్రూప్ 1 నోటిఫికేషన్ పరిస్థితి ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీ లేదు ఎవరికి కూడా. ఈలోపు టీఎస్పీఎస్సీలో జరిగినటువంటి అక్రమాలు, అవినీతి, పేపర్ లీకేజీలు, స్కామ్లు, అరెస్టులు, జైలు ఇవన్నీ ఒక్కసారిగా వచ్చేసాయి. ఇంకా అభ్యర్థులు కూడా ఆశ వదిలేసుకున్నారు. దీనికి సంబంధించి ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చేసుకుందామని చెప్పి కొంతమంది అయితే చెల్లాచెదురైపోయారు. కానీ కొంతమంది మాత్రం గ్రూప్ 1 కోసమే ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో తాజాగా ఈ 503 పోస్టులకు సంబంధించి అలా పెండింగ్లో ఉండగా కాంగ్రెస్ సర్కార్ 60 పోస్టులకు సంబంధించినటువంటి ఖాళీలను గుర్తించింది. దీనికి ఆర్థిక శాఖ కూడా ఒక క్లియరెన్స్ ఇచ్చింది, అంటే ఏ విభాగంలో ఏ పోస్టులు ఉన్నాయి అనేది. అంటే ఇప్పుడు 503 ప్లస్ 60 563 పోస్టులు. ఈ పోస్టులకు సంబంధించి మరి ఏం చేయాలి, ఎలా నిర్వహించాలి? ఒక పక్కనేమో కోర్టుల్లో ఇది పెండింగ్లో ఉంది, మళ్ళీ నిర్వహించాలా ప్రిలిమ్స్, లేదా మొదటి ఇచ్చినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో దాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలనే దాని మీద ఇప్పుడు ప్రభుత్వ ఆలోచన మాత్రం ఒకటే. మొదట జరిగినటువంటి ప్రిలిమ్స్లో తప్పుల తడకలు ఉన్నాయి, అవకతవకలు జరిగాయని చెప్పి అభ్యర్థులే ఆరోపిస్తున్నటువంటి క్రమంలో ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి వెసులుబాటు కల్పిస్తూ, కొత్తగా ఎవరైనా అప్లై చేసుకునేవారు ఉంటే అప్లై చేసుకునే అవకాశం కల్పిస్తూ ఈ 563 పోస్టులకు సంబంధించి కొత్తగా ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి అనే దాని మీద
కసరత్తు ప్రారంభించారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దానికి సంబంధించి ఇప్పటికే టీఎస్పీఎస్సీలో ఒక ప్రక్షాళన జరిగింది. తాజాగా ఆ సెక్రటరీని కూడా మార్చారు. ఒక యువ ఐఏఎస్ అధికారిని సెక్రటరీగా నియమించారు. ఇలాంటి సందర్భంలో 563 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇస్తే తర్వాత ఎదురయ్యేటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించి మనం ముందుకు వెళ్ళాలి. ఇది ప్రభుత్వం ముందు ఉన్నటువంటి ఒక పెద్ద టాస్క్. ఇలాంటి సందర్భంలో న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకొని ఈ 563 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి త్వరితగతిన ఆ ప్రక్రియ అనేది క్లోజ్ చేయాలి. ఎందుకనంటే ఎంతోమంది లక్షలాది మంది ఈ గ్రూప్ 1 కోసం చూస్తున్నారు. అప్లై చేసుకున్నవారు కానీ ఏదైనా నోటిఫికేషన్ వస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. కొంతమంది అయితే ఆ గ్రూప్ 1 నోటిఫికేషన్ కోసం హైదరాబాద్లోనే హాస్టల్స్లోనూ రూమ్స్లోనూ ఉండి రాత్రనక పగలనక కోచింగ్లకు వెళ్తూ చదువుకునే పరిస్థితి కూడా ఉంది. ఇలాంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఏదైతే గ్రూప్ 1 నోటిఫికేషన్ కొత్తగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయో దానికి సంబంధించి మొదట ఎలా అయినా డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి 503 పోస్టులకు సంబంధించి ఈ 60 పోస్టులు యాడ్ ఆన్ అవుతున్నాయి కాబట్టి 563 పోస్టులకు ఒక కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే గతంలో రాసినటువంటి అభ్యర్థులే అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి. కాబట్టి పూర్తి స్థాయిలో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేశాం కాబట్టి మనం ముందుకు వెళ్ళాలి. అయితే ఇక్కడ ఒక మెలిక, న్యాయపరమైనటువంటి చిక్కుళ్ళు ఏది రాకుండా జాగ్రత్త పడాలి. దానికి సంబంధించి ముందే సుప్రీంకోర్టును ఆశ్రయించి కోర్టు ద్వారా ఒక ఆర్డర్ కాపీ తెచ్చుకొని మనం ముందుకు వెళ్ళాలి అనేది ఆలోచన చేస్తున్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. మొత్తానికైతే త్వరలోనే గ్రూప్ 1 అభ్యర్థులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి.